వెల్కమ్ టు లవిక్ ఇంటీరియర్. ఇప్పుడు చూస్తున్న హౌస్ బండ్లగూడ జాగర్లో చేసామండి. సో ఈ హౌస్ కంప్లీట్గా కస్టమైజేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్గా తగ్గట్టుగా క్లయింట్కి ఎలా కావాలంటే అలా చేసి ఇవ్వడం జరిగింది. సో టీవీ యూనిట్ అండ్ పార్టిషన్ అన్నిట్లో కూడా కస్టమైజేషనే. సో అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. 2 BHK బట్ చాలా పెద్ద హౌస్, ఇది స్పేసియస్గా ఉంటుంది. సో లివింగ్ రూమ్ మొత్తం అంతా కూడా వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వెళ్ళిపోయేసాము. 2 బెడ్రూమ్స్ కూడా క్లయింట్ చాయిస్కి అకార్డింగ్గా మెరూన్ కలర్ అండ్ ఐవరీ కలర్, ఈ 2 కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం, బట్ ఇది చాలా బాగా వచ్చింది. లాఫ్ట్ మొత్తం మెరూన్ కలర్, కింద షెల్ఫ్స్ మొత్తం అన్నీ కూడా మార్బుల్ ఐవరీ ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ ప్రతి బెడ్రూమ్లో మేడం షెల్ఫ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టడీ. సో దాని కింద మేము స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కిడ్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇలాగే కబోర్డ్ విత్ స్టడీ ఏరియా ఇవ్వడం జరిగింది. సో క్లయింట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అది జస్ట్ మనం గ్లాస్ ప్రొవైడ్ చేసేసి కింద ఒక ఫోల్డింగ్ టేబుల్ చేసాము. సో ప్రతి బెడ్రూమ్లో కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ అకార్డింగ్గా డోర్కే మిర్రర్ అడిగారు, సో దట్ అది ఇచ్చేసాము. సో ఇక్కడ కిచెన్ చాలా పెద్దదండి, చాలా స్పేషియస్ కిచెన్ అటాచ్ విత్ పూజ ఉంది. సో పూజకు ఎంట్రన్స్ మొత్తం అంతా కూడా ప్యానలింగ్ ఇచ్చేసాము. ఇన్సైడ్ మనం బ్యాక్ సైడ్ CNC ఇచ్చేసాము అండ్ టాప్ LED కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ ప్యాటర్న్ మేము చేసాము, క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా చేసాము. దీంట్లో ఉన్న హ్యాండిల్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ హ్యాండిల్స్ క్లయింట్ ప్రిఫర్ చేసేసారండి. సో వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేసాం. కిచెన్ అండర్ లాఫ్ట్ మొత్తం అన్నీ కూడా మనం ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చేసాము. సో చూసుకోవచ్చు, స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా అవుట్పుట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.